ఇప్పుడు స్వర్ణయుగం, గుప్తల యుగం అని చదువుకున్నాం. రాయలసీమలో రాయలు అనేటువంటి సీమ అని చెప్పి చదువుకున్నాం. రాయలసీమని రత్నాలసీమగా రాయల వారు మార్చారని చెప్పి చదువుకున్నాం. కానీ ఈరోజు దేశ ప్రజలు మరో స్వర్ణయుగం ఈ 12 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశం తిరిగి స్వర్ణయుగంలో ఉందని చెప్పి ఒక భావనలో ఉన్నారు. భారతదేశాన్ని స్వర్ణ భారత్గా చేయాలని చెప్పి, భారతదేశాన్ని స్వర్ణ యుగంలో చూడాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేక సంక్షేమ పథకాలని దేశంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యక్తులు కాకుండా ఎవరు లబ్ధిదారులో, ఎవరు అసలైన లబ్ధిదారులో వారికే పథకాలు చేరే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే దాదాపు కొన్ని వందల స్కీములు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం అయితే, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మాది స్కీముల ప్రభుత్వం. పంచభూతాల్ని దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పంచభూతాల్ని పరిరక్షించి భావితరాలకి అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తుంటే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆ దేశ ప్రధానులు, ఆ దేశ అధ్యక్షులు వచ్చి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేస్తున్నారు. ఆయన కానీ ఇదే ప్రశ్న కానీ అడిగితే విదేశాలకు వెళ్ళి భారతదేశ ప్రతిష్టతని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నట్టు రాహుల్ గాంధీని కానీ ఇదే విధంగా అడిగితే మా తాత వల్ల వచ్చింది, మా అమ్మమ్మ వల్ల వచ్చింది, మా అమ్మ వల్ల వచ్చింది, మా నాయన వల్ల వచ్చిందని చెప్పి కుటుంబ పాలన గురించి, కుటుంబ వ్యక్తుల గురించి చెప్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తి, టీ అమ్ముకునే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి 399 రోజులు దేశ ప్రజలకు ప్రధానమంత్రి హోదాలో సేవలంచినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలాన్ని అధిగమించి ఈరోజు వారు ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం ప్రజలు అందించినటువంటి దీవెనల మీద, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు. మిత్రులారా, దాంట్లో కొన్ని మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను. ఈరోజు భారతదేశాన్ని వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీని అనుసంధానం చేస్తూ ఈరోజు గతంలో అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికా, రష్యా, చైనా అని చెప్పుకునేవారు. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశాన్ని కూడా ఈరోజు ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మీరు కానీ ముఖ్యంగా గమనించినట్టయితే ప్రపంచం మొత్తం వార్ జోన్లో ఉంటే భారతదేశం సేఫ్ జోన్లో ఉంది. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సంజీవినిలా భారతదేశం నుంచి ఆ దేశానికి ఏదేది అవసరమవుతుందో అన్నీ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మన పురాణాల్లో ఉంది సర్వే జన సుఖినో భవంతు అని. అంటే నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే కాదు, ఈ మొత్తం విశ్వమంతా బాగుండాలని చెప్పి మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఆ మాటల్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే వారు తీసుకొని వచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, వికాస్ పేరుతో అనేక సంక్షేమ పథకాలు వారు తీసుకురావడం జరిగింది. ఈ 12 ఏళ్ల కాలంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటే అందరికీ మేలు జరగాలి, ఎవరు అర్హులైన వారు కేంద్రం ఇచ్చినటువంటి స్కీముల్లో ఎక్కడ వారు పక్కదారి పట్టకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వారు అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా అందులో ఒక 4-5 మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఈరోజు దాదాపు 8 లక్షల కిలోమీటర్లు, మిత్రులారా 8 లక్షల కిలోమీటర్లు ఈరోజు గ్రామీణ ప్రాంతాలకి వేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మీరు కానీ గమనించినట్టయితే
ఈ రోడ్లన్నింటినీ అక్కడ నుండి ముఖ్య రహదారులకి అనుసంధానం చేసినటువంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, అలాగే ముఖ్యంగా రైతుల కోసం అన్నదాత పేరుతో దాదాపు ఇప్పటి వరకు 71% ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది మిత్రులారా. 12,000 లక్షల మెట్రిక్ టన్నులు స్టాటిస్టిక్స్ డేటా, ఇదేదో మేము చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. మెట్రిక్ టన్నుల వరిని పెంచినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే ఇండియా లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంట్రీ, ఈరోజు మ్యాసివ్ ప్రొడక్షన్ గ్రోత్ వచ్చి 69.4% మిత్రులారా. దాదాపు 10 సంవత్సరాల్లో కూడా మీరు ఈ ఘనత ఎక్కడ చూడలేరు. 69.4% ఈరోజు రైజింగ్ ఫ్రమ్ 146.3 మిలియన్ టన్స్ టు 2014 నుంచి 2015 వరకు 146 ఉంటే ఈరోజు 247 మిలియన్ టన్స్ని 2024-25కి మిల్క్ ప్రొడక్షన్ మన భారతదేశంలో పెంచడం జరిగింది. ఎందుకంటే భారతదేశం రైతాంగ దేశం, అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి ఎక్కడెక్కడ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ నరేంద్ర మోడీ గారు రైతులకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా యువతకి స్టార్టప్ కంపెనీస్, దాదాపు 2.5 లక్షల స్టార్టప్ కంపెనీస్ని ఈరోజు భారతదేశంలో తీసుకొని వచ్చే ఘనత నరేంద్ర మోడీ గారిది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత, వారి దగ్గరే కొన్ని వందల మందికి ఉద్యోగాలు తీసుకునే అవకాశం, ఆలోచన కల్పించిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మిత్రులారా. అలాగే మహిళలకి లోన్ల విషయంలో కానీ, అలాగే తోపుడు బండ్లు అంటే బ్యాంకులు రుణాలు ఇబ్బంది పడుతూ తమ రోజువారీ వ్యాపారాన్ని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాదాపు ముద్రా లోన్ కింద కొన్ని కోట్ల మందికి ఈరోజు వారు ఆదర్శంగా నిలిచారు. ఇవి చెప్పుకుంటూ పోతే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు గతంలో రామరాజ్యం విన్నాం, ఇంతకుముందు మనం మాట్లాడినట్టు గుప్తులు రాయల వారు విన్నాం. రామరాజ్యం ధర్మమైనటువంటి పాలన, ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా స్వామి వివేకానంద కళ్ళగడినటువంటి నవభారత నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు ఈరోజు నడుం బిగించారని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఈరోజు దేశ ప్రజలంతా ఇలా ఉంటే కానీ పచ్చ కామర్లోడికి ఊరంతా పచ్చ కనపడినట్టు కాంగ్రెస్ పార్టీకి, ఇంతకుముందు నేను చెప్పినట్టు రాహుల్ గాంధీకి ఈ ప్రగతి కనపడదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని అన్ని సంక్షేమ పథకాలని వారు తప్పుడు దృష్టితో చూస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, ఎవరైనా సరే మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయి వరకు బెనిఫిషియర్స్కి అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఎక్కడైనా ఏదైనా లోటుపాటు ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు ఒక్క తప్పైనా సరే ఎత్తి చూపించలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోంది. అటు కేంద్రంలో పోతే ఇటు రాష్ట్రానికి వస్తే నిన్నే తిరుపతి దామినేడులో 3 పార్టీల కలయిక, టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయిక, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఎన్డీఏ కూటమి ఇక్కడికి వచ్చి విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. కొందరికి జీర్ణం కావట్లే, వాళ్ళు జెలుసులు టాబ్లెట్లు, జెలుసులు టానికులు తాగితే వారి శ్రేష్ఠ జీవితం బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళం మేము, అధికార పక్షం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునే పార్టీ వైసీపీ, ప్రతిపక్ష నాయకులు కూడా బాగుండాలని చెప్పి కోరుకునే మనసు ఉన్నటువంటి స్వభావం మా ఎన్డీఏ కూటమిది. రోజు మిత్రులారా, రోజు వెన్నుపోటు. ఏంది వెన్నుపోటు అయ్యా? 151 స్థానాలు 2019లో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇస్తే ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకుపోయింది వైసీపీ పార్టీ కాదా? అంటే మాకు అభివృద్ధి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో, అంటే మాకు అభివృద్ధి కనపడుతుంది. కానీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ వారికి అంటే అవినీతి, అంటే అప్పులు, అంటే అరాచకం. వైసీపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే కనపడింది ఇవే. మేము అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వారు అంధకార ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చినటువంటి వైసీపీ వాళ్ళు నిన్న మొన్న నల్ల చక్కాయలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి పోస్టర్లు పెట్టుకొని అదైపోయింది, ఇదైపోయింది. ఏమైపోయింది నాయన? ఏమి కాలేదు. ఆంధ్రప్రదేశ్ని మేము ముందుకు తీసుకుపోతా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేనటువంటి తెచ్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేస్తాడు. ఆధారాలతో మాట్లాడండి అయ్యా, ఆరోపణలు కాదు, ఆధారాలతో మాట్లాడండి. మేము తప్పు చేస్తే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. వైసీపీ నాయకులకి నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. ఈ మధ్య ఆయన ఏదో కొత్తగా పాదయాత్ర ఏదో మొదలు పెడతారంట, చాలా సంతోషం. ఆరోగ్యానికి పాదయాత్ర మంచిది. వైసీపీ చరిత్రలో జైత్ర యాత్రలు ఉండవు, ఓదార్పు యాత్రలు తప్ప. ఇది మేమేదో చెప్పేది రాజకీయ విమర్శ కాదు. మేము ఎక్కడికైనా ఎయిర్పోర్ట్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడైనా కొందరు
సందర్భంలో ప్రజలతో కలిసిన సందర్భంలో మాకు మంచి పరిపాలన వచ్చింది, స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో మేము జీవిస్తున్నాం అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా, భారతదేశాన్ని స్వర్ణ భారత్గా, వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర మా ఎన్డీఏ కూటమి లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వీటి అన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల ఎక్కడెక్కడ ఏ విధంగా నిధులు కేటాయించాలి, ఏ విధంగా గ్రాంట్లు ఇవ్వాలి, ఏ విధంగా లోన్లు ఇవ్వాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఆదుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ